టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ హరీష్ రావులపై కేసు నమోదు. ఆర్టీసీ బస్టాండ్లో నూతన ఎస్ఎల్ఎన్ క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఎంపీ డీకే అరుణ చండీ హోమం. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్. ప్రతి హెల్త్ ప్రోగ్రామ్ లో ఎందుకు జోగులాంబ జిల్లా ముందుండాలి. డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్ప. కేఏపాల్ పిటిషన్, హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి నోటీసులు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులు వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. నూతన గృహ ప్రవేశానికి హాజరైన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న గద్వాల తాలూకా వాల్మీకి నాయకులు. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ. శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే. పీడీఎస్ రైసు అక్రమ రవాణాకు సహకరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై సైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో ఉన్న ఫోటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, వారి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో రఘునందన్ రావు పేర్కొన్నారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలు యూట్యూబర్ ఛానల్స్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే దుష్ప్రచారం చేస్తున్నారని, అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతన ఎస్ఎల్ఎన్ క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యేకి ఆర్టీసీ డిఎం వెంకటన్న గౌడ్ యాజమాన్యం శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే క్యాంటీన్ ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబూ రామన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ మురళీ నరహరి, శ్రీనివాసులు, రిజ్వానా, శ్రీను, నాయకులు గోవిందు, శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డిఎం నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల మండలం సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులు. ఎంపీ డీకే అరుణ వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఈవో పురేందర్ ఆలయ అర్చకులు నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు బ్రహ్మచారి రూపంలో ఉన్న
జోగులాంబ అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చన, అభిషేకాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ డీకే అన్న చండీ హోమం నిర్వహించారు. వందే శివం శంకరం జై బమో జోగులాంబ ఓకే తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలన సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పూర్తిగా పట్టణ నగర ప్రాంతం అయితే 2 వార్డులు, డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో మొత్తం 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వార్డులు, డివిజన్లో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఆలయంలో జోగులాంబ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, జోగులాంబ ఆలయ చైర్మన్ గా కొంకలి నాగేశ్వర్ రెడ్డి ఎన్నిక. డిఎస్సి ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల చేయాలని, నియామకాలు చేపట్టాలని జూనియర్ లెక్చరర్ల డిమాండ్. ప్రజాభవన్లో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న జూనియర్ లెక్చరర్లు. జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు దర్శించుకున్నారు. వీరికి మంగళ వాయిద్యాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం సాధారణంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి ఆలయం దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు, దైవ ఆశీర్వచనలు ఆలయ అర్చకులు అందజేశారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, ఆయా మండలాల మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. శుక్రవారం గద్వాల్ నియోజకవర్గం దరూర్ మండల పరిధిలోని మన్నాపురం గ్రామంలో విష్ణు గృహప్రవేశానికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు విష్ణు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫారం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, జి వేణుగోపాల్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు డిఆర్ విజయ్ కురుమయ్య, విజయరెడ్డి, రాగన్న, మహిళా నాయకురాలు మధుమతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప సమీక్ష సమావేశం నందు ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి పిఎస్సి అన్ని హెల్త్ ప్రోగ్రాంల యందు ముందుండాలని సూచించారు. ఈ ప్రోగ్రాంల యందు సూపర్వైజర్లదే కీలక పాత్ర అని, టార్గెట్లు అచీవ్మెంట్లు ముందుగానే మీకు తెలిసి ఉండాలని, క్రింద సిబ్బందితో పని చేయాలని, 15 రోజులకు ఒకసారి పార్ట్నైట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా డెలివరీ సంఖ్యను పెంచాలని, ప్రైవేట్ డెలివరీలను తగ్గించాలని సందర్భంగా తెలిపారు. ఇటీ సమీక్ష సమావేశంకు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంధ్యా కిరణ్మయి, డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, డాక్టర్ జి రాజు, డాక్టర్ ప్రసూనారాణి మరియు జిల్లా వైద్య సిబ్బంది డిడిఎం రాము, తిరుమలేశ్ రెడ్డి, జిల్లా డిఎస్, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. హైదరాబాద్లోని చెరువు నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా చర్యల కారణంగా కొందరు నిరుపేదలు సైతం రోడ్డున పడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించడంతో పాటు కూల్చివేతలకు కనీసం 30 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని కోరారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని కేఏ పాల్ కోరారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న హైడ్రా ప్రభుత్వానికి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగల్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగల్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గద్వాల్ నియోజకవర్గం దరూర్ మండల పరిధిలోని మన్నాపురం గ్రామంలో విష్ణు గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాము, టిఆర్ఎస్ వెంకటేష్, కొలాయి భాస్కర్, నరసింహులు, కామేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ శుక్రవారం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడింది. ఆలయ కమిటీ చైర్మన్ గా బి నాగేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ శ్రేణులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేశంపేట మండలం వేముల నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని బలిజరాల తాండాకు 65 లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల నాయకులు, అధ్యక్షులు వీరేశం, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, మల్లేష్, శ్రీధర్, రాఘవేంద్ర, నరసింహులు, అనసూయ, వినోద్, కృష్ణయ్య నాయక్ తదితరులు ఉన్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ కమిటీ ధర్మకర్తగా ఎన్నికైన వాల్మీకి ముద్దుబిడ్డ జగన్మోహన్ నాయుడు పూలదండ వేసి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల తాలూకా సేవా సంఘం కమిటీ మాజీ అధ్యక్షులు బి కోటేష్ మరియు నూతనంగా ఎన్నుకోబడిన గద్వాల తాలూకా వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు చిన్నపాడు ఆంజనేయులు మరియు తాలూకా కార్యదర్శి బి శంకర్, హనుమంతు, ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎంకు లేఖ రాశారు.
అజీజ్ నగర్ లో తన బంధువుల పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ కు అధికారులను పంపించాలని కోరారు. FTL బంఫర్ జోన్ లో మా నిర్మాణం ఉంటే మార్పు చేయించండి. మా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు అని KVP స్పష్టం చేశారు. శుక్రవారం గద్వాల జోగులాంబ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా జోగులాంబ అమ్మవారిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ముందుగా వేద పండితులు ఈవో ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకి వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారులు ఫారం మాజీ చైర్మన్ గట్టి తిమ్మప్ప, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, PSCS చైర్మన్ తిమ్మారెడ్డి, ఈవో పురేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని NDTV ప్రాఫిట్ పేర్కొంది. ధరలు సవరించిన వాటిలో అల్ట్రాటెక్, ఇండియన్ సిమెంట్, దాల్మియా భారత్, రాంకో, ACC, ఇండియా సిమెంట్ సహా ప్రధాన సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్ బస్తాపై 20 నుంచి 30 మేర ధరలు పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది. తమిళనాడులో 10 నుండి 20 పెంచినట్లు తెలిపింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ముడి సరుకులు పెరుగుతున్న రవాణా ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ రంగంతో పాటు మౌలిక సదుపాయాల కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. PDS రైస్ అక్రమ రవాణాకు సహకరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా SP T శ్రీనివాస్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న R కృష్ణయ్య బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ PDS బియ్యం అక్రమంగా రవాణా చేసే వారికి సహకరిస్తున్నారని సమాచారం మేరకు విచారణ చేపట్టగా అట్టి విషయం రుజువైనందున చర్య TSCS రూల్స్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్యను జిల్లా SP T శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు అధికారుల పనితీరును, సమాజంలో వారి ప్రవర్తనను పోలీస్ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని, పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇలాంటి చర్యలను ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని జిల్లా SP T శ్రీనివాస్ తెలియజేశారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.